హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 146 భాగం. మిత్ర తల కొట్టుకుంటూ, అటు కాదు అభి గారు, మీరు ఎలా అయితే వచ్చారో అలానే వెళ్ళండి అని బాల్కనీ సైడ్ చూపించింది. ఏయ్, పిచ్చి కాని పట్టిందా? రావటానికే అంత కష్టపడ్డాను, ఇక కిందకి దిగటానికి ఎంత కష్టపడతాను? ముఖ్యంగా ఇప్పుడు ల్యాడర్ కూడా లేదు, మరి కిందకి ఎలా దిగుతాను అని ఫైర్ అయ్యాడు అభి. ఇంతలో మాధవి గారు డోర్ గట్టిగా కొడుతూ, మిత్ర డోర్ తీ ముందు అని అరిచారు. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మ డోర్ తీయకపోతే బద్దలు కొట్టుకొని మరి వచ్చేలా ఉంది అని మిత్ర కంగారు పడిపోతూ అనగానే, అయినా నేనెందుకు పారిపోవాలి? మీ ఇంటికి కాబోయే అల్లుడిని నేను. దర్జాగా రహదారి నుంచే వెళ్తాను అని యాటిట్యూడ్గా అన్నాడు. హా, వెళ్ళండి. అప్పుడు కాని అందరూ కలిసి బడిత పూజ చెయ్యరు మీకు. మనకేమి అఫీషియల్గా పెళ్ళైపోలేదు మన ఇష్టం వచ్చినట్టు ఉండటానికి అని మిత్ర వెటకారంగా అంటూ, ప్లీజ్ అభి గారు, నన్ను టెన్షన్ పెట్టకుండా మీరు ఎక్కడో ఒక చోట దాక్కోండి ముందు. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎలాగోలా పంపిస్తాను అని భయంగా అంది. నేనెందుకు దాక్కోవాలి? నాకు ఆ అవసరం ఏంటి? నేను దాక్కోను. డోర్ తీసేదే అని కోపంగా చెప్పి మిత్రని దాటుకుని వెళ్ళి డోర్ తీశాడు. మిత్ర భయపడిపోయి అభి గారు ప్లీజ్ అనేలోపు డోర్ తీయటం, ఎదురుగా ఉన్న మాధవి గారు చూడటం జరిగిపోయాయి. అభికి కూడా మనసులో టెన్షన్గా ఉంది. మిత్ర గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమోనని. ఇందాకటిలా కొట్టటానికి వస్తారేమోనని. అందుకే అభినే ముందు చెప్పటానికి నోరు తెరిచేలోపు మాధవి గారు నవ్వుతూ, అల్లుడు గారు మీకోసమే చూస్తున్నాను, పదండి పదండి, మీకోసం చాలా వెరైటీలు చేయించాను అని హడావిడి చేశారు మాధవి గారు. అప్పటి వరకు టెన్షన్తో చెమటని ధారాళంగా కారుస్తూ ఉన్న మిత్ర అయోమయంగా మొహం పెట్టి, అభి గారు ఇక్కడ ఉన్నట్టు నీకు ముందే తెలుసా అమ్మా అని అడిగింది. అభికి కూడా అదే అనిపించటంతో అయోమయంగా చూస్తూ ఉన్నాడు. మాధవి గారు నవ్వుతూ, హా, రుద్ర చెప్పాడు, తనే మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవటానికి మీ రూమ్కి పంపించాడని అని నవ్వుతూ చెప్పి, రండి అల్లుడు గారు అని అన్నారు. అభి మిత్ర ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, రుద్ర చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు అని అభి అయోమయంగా అడిగాడు. జస్ట్ ఒక పావుగంట ముందు ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు పదండి అని మళ్ళీ అన్నారు మాధవి గారు. రుద్ర కావాలనే ఇదంతా చేశాడని అర్థమైన అభి పళ్ళు నూరుకుంటూ, రుద్ర, నువ్వు కావాలని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు కదా, నీకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది, చూస్తూ ఉండు, ఇదే నా శాపం అని కచ్చగా మనసులో అనుకుని మిత్ర వైపు దీనంగా చూడగానే అప్పటికే మిత్ర కళ్ళు బ్రైట్ అయ్యి అందరి ముందు అభి తక్కువ కాలేదని సంతోషంగా, పదండి అభి గారు అని అంది. అభి పళ్ళు నూరుతూ, అత్తయ్య గారు ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తారా? మిత్రతో కొంచెం సేపు పర్సనల్గా మాట్లాడతాను అని మరోసారి అడిగాడు. ఏమీ అనుకోకండి అల్లుడు గారు, రుద్ర ఎక్కువసేపు మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండటం మంచిది కాదు అని చెప్పే నన్ను పంపించాడు, అందుకే వచ్చాను. కావాలంటే పెళ్ళయ్యాక మీకు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి, ఎంతైనా అప్పుడైతే ఒకే దగ్గర ఉంటారు కదా అని ఇబ్బందిగా అన్నారు మాధవి గారు. మిత్ర అప్పటికే కొరకొర అభి వైపు చూస్తూ, మాట్లాడుకుంది చాలులేండి అభి గారు, మనమేమైనా కలుసుకోలేనంత దూరంలో ఉన్నామా?
డైలీ ఆఫీస్లో కలుస్తూనే ఉంటాం కదా, ఇక పదండి అని అంది. అభి ఇక తప్పక మొహం వేలాడేసి కిందకి వెళ్ళి, ఆల్రెడీ డిన్నర్ టైం అవ్వటంతో అభికి విందు భోజనం పెట్టాలనుకున్నారు అందరూ. కానీ అభి రిఫ్యూజ్ చేస్తూ తాతయ్య అతికితే గతకదని చెప్పారు. ఆయన ఆయనే తిననప్పుడు నేనెలా తినగలను అత్తయ్య? ఏమీ అనుకోకండి. కావాలంటే ఎంగేజ్మెంట్ రోజు ఇలాంటి ఆతిథ్యం మరోసారి పెట్టండి. అప్పుడు కాదనకుండా తింటాను. ఇప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అని మొహమాటంగానే చెప్పి మిత్రతో, వెళ్ళొస్తాను, రేపు త్వరగా ఆఫీస్కి రా అని చెప్పి కళ్ళతోనే ఒకసారి బయటికి రావా అని అడిగాడు. మాధవి గారు మిత్రతో అభిని పంపించి రమ్మని చెప్పటంతో మిత్ర అభి వెనకే వెళ్ళింది. వీళ్ళిద్దరూ బయటికి వచ్చేసరికి అభి కారు దర్శనమిచ్చింది. అభి ఆశ్చర్యంగా, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నేను మీ ఇంటి బ్యాక్ సైడ్ పార్క్ చేశానే అని అయోమయంగా అన్నాడు. ఇంతలో సెక్యూరిటీ హెడ్ అభి చేతిలో తన కార్ కీస్ పెట్టి, రుద్ర సార్ మీ కార్ని మీకు అప్పచెప్పమన్నారు సార్ అని వినయంగా చెప్పి వెళ్లేలోపు, ఆగు అని అభి అతన్ని కంగారుగా ఆపి, నా కార్ అక్కడ ఉందని మీకెలా తెలుసు? పైగా నా కార్ లాక్లో ఉంది కదా, మీరెలా తీసుకువచ్చారు అని అనుమానంగా అడిగాడు. రుద్ర సార్ చెప్పారు, మీ కార్ ఇంటి బ్యాక్ సైడ్ ఉంది, తీసుకువచ్చి ఇంట్లోనే పార్క్ చేయమని. అండ్ మీరు మీ కార్ కీస్ కార్లోనే మర్చిపోయారు, సో అలా తీసుకువచ్చాను అని వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు. అభి పళ్ళు నూరుతూ మిత్ర వైపు చూసి, మీ బావ కావాలని మనల్ని డిస్టర్బ్ చేశాడు, లేకపోయి ఉంటే నా ముద్దు నాకు దొరికేది అని అన్నాడు. మిత్ర అభి చెప్పింది పట్టించుకోకుండా కళ్ళు పెద్దవి చేసి, అంటే అంటే మీరు వచ్చిన క్షణం నుంచి ఇప్పటి వరకు వచ్చిన క్షణం నుంచి ప్రతి ఒక్కటి బావ చూస్తూనే ఉన్నాడు. అంటే మీరు నాకు ముద్దు పెట్టింది కూడా చూసే ఉంటారుగా అని భయంగా నోటి మీద చేతులు అడ్డం పెట్టుకుని అంది మిత్ర. అభి కూడా ఆలోచిస్తూ, లేదు, నాకు తెలిసి జస్ట్ ఇంటి సరౌండింగ్స్ అంతా సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నేను వచ్చింది చూసుంటాడు. ఇక ముద్దంటే ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కదా, గెస్ చేసి ఉంటాడు. అయినా నీ ప్రాబ్లం ఏంటి? అయినా నీ రూమ్లో సీసీ కెమెరా ఎలా పెడతాడు రుద్ర? మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? ఆ మాత్రం ఆలోచించలేవా అని అరిచి చుట్టూ పరికించి చూడగా కనుచూపు మేర ఎవరూ లేకపోవటంతో మిత్ర చేతిని పట్టుకొని మీదకి లాక్కొని, మరి నాకు నాది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. మిత్ర పళ్ళు బిగబెట్టి అభి వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, చేసిన నిర్వాకం చాలు, ముందు మీరు వెళ్ళండి అభి గారు, మీరు చేసిన పనులకి నాకు గుండె ఆగేలా ఉంది. రుద్రబావ అందరికీ చెప్పి మిమ్మల్ని సగౌరవంగా ఇంటికి పంపించేస్తున్నాడు. లేకపోతే దొంగచాటుగా వచ్చిన మీరు ఎవరికైనా దొరుకుంటే మిమ్మల్ని అందరూ వేసుకునేవారు అని అరిచింది. ఏమనుకుంటున్నారు? నా కాబోయే భార్య కోసం ఇలా వచ్చాను అనుకుంటారు అంతే అని భుజాలు ఎగరేసి చెప్పి, మనసులో మాత్రం రుద్ర కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మిత్ర అన్నట్టు నిజంగానే ఎవరికైనా దొరుకుంటే ది గ్రేట్ భూపతి ఇండస్ట్రీస్ CEO దొంగల రుద్ర ఇంటిలో దూరాడన్న కాప్షన్ హాట్ న్యూస్ టీవీలలో సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యుండేది అని భయపడ్డాడు. మిత్ర అభి నుంచి దూరం జరిగి, ముద్దు గుద్దు ఏమీ లేదు, మీరు ముందు వెళ్ళండి అభి గారు, రేపు ఆఫీస్కి వచ్చాక ఏదైనా సరే మాట్లాడుకుందాం, అలాగే తేల్చుకుందాం కూడా అని కోపంగా చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే అభి మిత్ర చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని, నీకు ఇష్టం లేకుండా లీవ్ చేసి
పెట్టను. కానీ దీనికి మాత్రం నీ పర్మిషన్ అవసరం లేదు అంటూ తన బుగ్గ మీద అంటినట్టు ముద్దు పెట్టి, బాయ్, రేపు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వుతూ చెప్పింది మహాలక్ష్మి. నవ్వుతూ చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు మిత్ర ఊహల్లో. ఇక్కడ అభి వెళ్ళిపోవటం అయిపోయాక తన ఫోన్‌లో సీసీటీవీ వైపు ఆఫ్ చేసిన రుద్ర నవ్వుతూ శక్తి వైపు చూసేసరికి, మీలో ఇంత అల్లరి ఉందని అనుకోలేదు రుద్రగారు. నా దగ్గర మాత్రమే ఇలా అల్లరి చేస్తారు కదా, మరి అభినవ్ దగ్గర ఎందుకు చేయాలనిపించింది మీకు అని క్యూరియస్గా అడిగింది. ఏమో తెలియదు. వాడు అలా ఉడుక్కుంటూ ఉంటే వాడి మొహం రెడ్ టమాటాల ఎర్రగా అయ్యింది. చూడు, భలే భలే ఉంటుంది అని అంది. ఇది చూడటం కోసమైనా సరే వాడిని ఇరిటేట్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇక వెళ్ళి వర్క్ చేసుకో స్వీటీ అని చెప్పి అలా ఎవరి జంటలతో వాళ్ళు సంతోషంగా ఉండటం చూసిన వేణు మూతి ముడుచుకొని మనసులో, ఈ సమన్వి ఎప్పటికీ నన్ను క్షమిస్తుందో ఏమో, దానికి నేను కూడా కారణం, దానిని నేను కూడా దారుణంగా హర్ట్ చేశాను కదా, నాకు ఇంతే కావాలిలే, కానీ అది అలా నాకు దూరంగా అంటి ముట్టినట్టు ఉంటుంటే చాలా కష్టంగా ఉంది అని అనుకుంటూ డల్గా ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు శక్తి రుద్ర గమనిస్తూనే ఉన్నారు కానీ మాట్లాడలేదు. భోజనాలు అయిపోయాక ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్తూ ఉంటే శక్తి వేణు చేతిని పట్టుకుని ఆపి, ఏమైంది అన్నయ్య, ఎందుకు డల్గా ఉన్నావు, తింటున్నంతసేపు కూడా చాలా పరధ్యానంగా ఉన్నావేం అని అడిగింది. ఏమీ లేదులే శక్తి, నా బాధలు నావి, వదిలే అని రుద్ర వైపు కోపంగా చూసి అన్నాడు. రుద్రకి చూచాయిగా విషయం అర్థమై, ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదని నువ్వెప్పుడైనా విన్నావా స్వీటీ అని అడిగాడు. ఇప్పుడు అదంతా ఎందుకు రుద్రగారు, వేణు అన్నయ్య ఇలా డల్గా ఉంటే ఏం బాగుంది చెప్పండి. నువ్వు ముందు చెప్పన్నయ్యా, ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు, నాకు చెప్తే నీ బాధను పోగొట్టడానికి నాకు తోచిన సాయం నేను చేస్తాను కదా అని అడిగింది. ఏముంది స్వీటీ, నా చెల్లెల్ని వాడితో మాట్లాడేలా చెయ్యి, వాడు కూడా అందరిలా నవ్వుతూనే ఉంటాడు అని భుజాలెగరేసి క్యాబిన్లోకి వెళ్ళిపోతే శక్తి కళ్ళు పెద్దవి చేసి, అవునా అన్నయ్య అని అడిగింది. వేణు వెళ్తున్న రుద్రవైపే కొరకొరా చూస్తూ ఉన్నవాడు శక్తి అడిగిన ప్రశ్నకి చిన్న పిల్లాడిలా అవును అని తల నిలువుగా 4 సార్లు ఊపాడు. వేణు సమాధానానికి శక్తి నోటి మీద చేతులు వేసుకొని, దీనికి డల్ అయిపోయావా, అయినా సమన్వి నీతో మాట్లాడకుండా ఉండలేదు కదా, నువ్వు గట్టిగా ట్రై చేయొచ్చుగా, అలా చేయకుండా ఇలా డల్గా ఉండటం ఎందుకు అని చిరుకోపంగా అడిగింది. ఎక్కడ శక్తి, అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. ఈ అన్నా చెల్లెళ్ళు కలిసి, ఈ అన్నేమో ఊపిరి సలపని వర్క్ ఇస్తూనే నైట్ 7 వరకు ఆఫీస్లో ఉండేలా చేస్తున్నాడు. ఇక సమన్వయ అయితే చెప్పనవసరం లేదు, నా ఫోన్ నెంబర్ బ్లాక్ కూడా చేసి పెట్టింది. దానికోసం వద్దామంటే ఆ టైంలో అది ఇంట్లో ఉంటుందని సైలెంట్ అవుతున్నాను అని ఏడుపు మొహం పెట్టుకొని అన్నాడు వేణు. అయితే ఈరోజు నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను అన్నయ్య, సాయంత్రం సమన్వి దగ్గరికి వెళ్ళు, కాలేజ్ దగ్గర పికప్ చేసుకొని అటు నుంచి అటే 1 గంట బయటికి తీసుకుపో, ఎలాగైనా సరే ఈరోజు సమన్వి నీతో మాట్లాడేలా చేసుకో అని నవ్వుతూ అంది శక్తి. మరి రుద్ర అని వేణు అనుమానంగా అడిగితే, ఆయన సంగతి నేను చూసుకుంటాను, నీకెందుకు అన్నయ్య అని భరోసా ఇచ్చి సాయంత్రం వేణుని త్వరగా ఆఫీస్ నుంచి పంపించింది. అలా సాయంత్రం వేణు ఎలాగైనా
సమన్వితో మాట్లాడాలి అని తన కాలేజ్ బయట వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు సమన్వి బయటికి వస్తుందా అని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.